హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు గుత్తి మసాలా వంకాయ కూర చేశానండి. చాలా రుచిగా వచ్చింది. మీకు చూస్తూనే అర్థమైపోతుంది కదా. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లోనే ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్తో చక్కగా ఈ మసాలా గుత్తి వంకాయ కూర చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చూపిస్తాను. ఇక ఈ కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక చూసేద్దామా. ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. నాకు ఇక్కడ ఈ వంకాయలు దొరుకుతాయి, మన తెల్ల వంకాయలు కానీ నల్లవి కానీ దొరకవు. ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఈ కూర తయారు చేసుకోవడానికి ఇక్కడ మసాలా దినుసులు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న కొబ్బరి ముక్క, ఇక్కడ పల్లీలు, తర్వాత 2 లవంగం మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క తీసుకున్నానండి. ఇక ఈ కూర గ్రేవీ కోసం కొన్ని వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, ఒక మీడియం సైజ్ అంత టమోటా తీసుకున్నాను. తర్వాత ఆనియన్ తీసుకున్నానండి. టమోటాని, ఉల్లిపాయని మనం సన్నగా కాకుండా ఆయిల్లో వేయించుకోవడానికి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి. బాండి హీట్ అయిన తర్వాత మనం చూపించాను కదా మసాలా దినుసులన్నీ, అవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయాయి కదండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకోమని చెప్పాను కదా, సన్నగా కాకుండా నార్మల్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని, తర్వాత టమాటాని, తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత అదే చిన్న అల్లం ముక్క చూపించాను కదా అది కూడా వేసి ఇలా వీటన్నిటిని వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ఇది కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. కాసేపు నేను మూత పెట్టి దీన్ని మగ్గించుకుంటున్నానండి. కొద్దిసేపు తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నామండి. ఇప్పటికే చాలా సాఫ్ట్ అయిపోయినాయి కదా. వీటిని కూడా మనం ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీకి వేసుకొని రుబ్బి పెట్టుకోవాలి. అదే కడాయిలోనే మరలా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, మనం వంకాయల్ని ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం మగ్గనిచ్చుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తున్నాను నేను. చూసారా, వంకాయ కొంత మట్టుకు సాఫ్ట్ అయిపోయిందండి. ఈ వంకాయలన్నీ కూడా ఇలా మెత్తగా కొద్దిగా మగ్గనిచ్చుకున్న తర్వాత ఓవర్గా మగ్గించుకోకూడదు. ఎందుకంటే మనం మళ్ళీ మసాలాలో ఉడికించేటప్పుడు మెత్తగా చిరిగిపోతాయి అన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా కొంత మటుకు మాత్రమే వీటిని మగ్గించుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా వంకాయలు తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదే కడాయిలోనే మనము జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం టమోటా, ఉల్లిపాయ మెత్తగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా మిశ్రమాన్ని మనము నూనెలో వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. ఆల్రెడీ మనం వీటిని వేయించుకొని ముద్ద చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా వేసి కలుపుకోవాలంతే. ఇది ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత రుచికి తగ్గ ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మేము కారం కాస్త బాగానే తింటాం కాబట్టి నేను 2 స్పూన్లు వేసుకున్నానండి. మీరు ఎంత కారం తినగలుగుతారో అంత వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని మనం మొట్టమొదటగా మనం మసాలా దినుసులన్నీ వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మన కర్రీకి కావలసినటువంటి గ్రేవీ కొరకు తగినన్ని వాటర్ని మనం పోసుకొని దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కడాయి మీద మనం మూత వేసి కాసేపు ఆ గ్రేవీని మనము ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తున్నానండి. చూసారా, అలా పొంగు వచ్చినట్టుగా మనకు కనపడుతుంది కదా. ఈ టైంలో ఒకసారి మీరు టేస్ట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఈ వంకాయలను వేసి మనం బాగా కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. తొందరగానే మగ్గిపోతాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ వంకాయలు మనము నూనెలో వేయించి పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఇవి మగ్గిపోతాయి. ఈ కర్రీని ఇలా బాగా కలుపుకొని కడాయి మీద మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చుకుందాం. ఈ కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంటుతుందండి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను.
చూసారా ఫ్రెండ్స్, మనకు కర్రీ రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత చక్కగా కలర్ఫుల్గా కనపడుతుంది కదా. చివరిగా మనం కొత్తిమీర వేసుకొని దీన్ని మరలా ఒకసారి కలుపుకొని ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మనకు కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నాకు వేడివేడిగా అన్నం కూడా రెడీగా ఉంది. ఈ అన్నంలోకి ఈ గుత్తి మసాలా వంకాయ కూర వేసుకొని నేను తినేస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఒక రెసిపీతో నేను మీ ముందుంటాను. నేను మీ ప్రసన్న.